ఓం నమ శివాయ. మనము సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో విష్ణు వీరభద్రుల మధ్య జరిగిన యుద్ధం గురించి చూద్దాము. విష్ణు వీరభద్రులు కూడా వారి శంఖాలు పూరించారట, సింహనాదాలు చేశారంట. విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం విన్నబడేసరికి దేవతలకి ప్రాణాలు లేచి వచ్చినట్లు అయిందంట. ఇళ్లకు మళ్ళీ పోదాం అనుకుంటున్న వాళ్ళంతా మళ్ళీ వెన్నుతిరిగి రణస్థలికి చేరారంట. చెప్పుకోదగ్గ యుద్ధం జరిగిందంట. గణాలు దొమ్మి చేసుకుంటున్నాయంట. విష్ణువు వీరభద్రులు ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేశారంట. అదేవిధంగా ఇంద్రుడు నంది కేశుడితో తలపడ్డారంట. అశ్నుడు అగ్నిని కొన్నాడంట. కుబేరుడు కుష్మాండపతి కుమ్ములాటకు దిగారంట. యముడు మహాలోకుడు ఓ వంక, నిరుతి చండు మరో వంక, వరుణునితో ముండు, వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటం సాగిస్తూ ఉన్నారంట. భైరవుడు యోగిని చక్రాన్ని అండగా తీసుకొని దేవతల్ని గాయపరిచి నేల మీద పడగొట్టారంట. వాళ్ళ రక్తపానంలో మునిగిపోయారట. క్షేత్రపాలకులంతా అక్కడ పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేయసాగాయంట. ఇది అక్కడ యుద్ధ దృశ్యం అంట. ఇంతలో విష్ణువు ఒకానొక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించారంట. అది కనిపెట్టారంటే వీరభద్రుడు ఆ చక్రాన్ని చటుక్కుని పట్టుకొని గటుక్కుని మింగేశాడంట. ఆ దెబ్బతో భువన భోంతారాలన్నీ గగ్గోలైపోయాయంట. అతి ప్రయాస మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీరవిహారం చేశాయంట. భగ్గుమన్నాడంట వీరభద్రుడు. విష్ణుగణాలు మొత్తాన్ని విగడియ తిరగకుండా చేశాడంట. అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్కడిచుకున్నాడంట. గుండె పగిలినంత పని అయిందంట విష్ణువుకి. ఆయన మూర్చిపోయాడంట. అప్పుడు ఆ విష్ణువు నుండి ప్రణయాగ్ని సన్నిపమైన ఒక తేజస్సు వెలువడిందంట. కాకపోతే అది నిరర్ధకంగానే సముద్రంలో పడిపోయిందంట. అప్పుడు మూర్ఛ నుంచి మళ్ళీ తేరుకున్నారంట విష్ణువు. మళ్ళీ చక్రం ప్రయోగించిపోయారంట. కానీ శివమాయ ప్రభావం వల్ల చక్రం కూడా దాని దాల్చిన చెయ్యి కూడా స్తంభించిపోయాయంట. అనంతరము వైదిక మంత్రోచ్చారణతో చేయి కదిలిందట. ఇక దీనివల్ల కాదనుకుని ఆయన సారంగమైన ధనస్సును ఉపయోగిద్దాం అనుకున్నారంట. వీరభద్రుడు ఆ ధనస్సును కూడా 3 చెక్కలుగా చేసి పడేశారంట. అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణప్రయోగం చేస్తున్నాడో విష్ణువు పతనము తన పూర్వవాక్యము రీత్యాను అంతర్వాణి బోధనల వల్లను యుద్ధభూమి నుంచి తొలగి వైకుంఠానికి పారిపోయారట. యజ్ఞము మృగరూపంతో ఆకాశంలో పరుగు పెట్టసాగింది. దాన్ని పట్టుకుని తల నరికేశాడంటే వీరభద్రుడు. యజ్ఞాన్ని వదల్లేని ధర్మదేవతను, కశ్యప ప్రజాపతిని, అరిష్టనేమిని, అంగీరసుణ్ణి, కృత్సాశ్వుణ్ణి, దత్తర్షిని పట్టుకుని తలలు పగిలిపోయేలా వాళ్ళని తన్నడం మొదలుపెట్టాడంటే వీరభద్రుడు. అతిథి సరస్వతుల ముక్కు కొసలు ఛేదించేశాడంట. అప్పటిదాకా దక్షిణాగ్నిలో నుండి రుభువుల్ని వాళ్ళని పట్టిస్తున్న భృగువుని వెతికి పట్టుకొని అతని కనుబొమ్మల్ని పెరికి పారేశారంట. చండు సూర్యుడి పళ్ళు రాలగొట్టేశాడంట. నందికేశ్వరుడు కొట్టిన దెబ్బలకి భృగువుకు గుడ్లు పేలిపోయాయట. స్వాహ, స్వద, దక్షిణ మంత్రాలు తంత్రాలు అన్నీ పరామర్శించబడ్డాయంట. రుద్రగణాలు యజ్ఞాన్ని అర్పేసాగాయట. ఎక్కడ దాక్కున్నాడో దక్షుడు అతన్ని గాలించి మరీ పట్టుకున్నాడంటే వీరభద్రుడు. కొనగోట నా దక్షుడు తల కొట్టి యజ్ఞగుండంలోకి విసిరేశాడంట. శైవము వీరభద్రుడి మీద పుష్పవృష్టి కురిసిందట. సుగంధమయమైన మంద పవనాలు వీచసాగాయంట. వచ్చిన పని పూర్తి కావడంతో కైలాసానికి మరలాడంటే వీరభద్రుడు. కృతార్థుడై వచ్చిన వీరభద్రుడిని తాహతకు తగ్గట్టుగా అభినందించి వీరగణాధ్యక్షుడిగా పట్టం కట్టారట పశుపతి. అయితే విష్ణు ఈ దక్షయజ్ఞానికి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద ఇక్కడ ఒక కథ చెప్పబడుతోంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.